సుమిత్ర. ఈ వీడియోలో కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా కూరలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈరోజు పొటాటో కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం బాదం పప్పులు ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇలాచి ఒకటి వేసుకొని, టొమాటాలు ఒక మీడియం సైజ్ టొమాటాలు 2 తీసుకున్నాను. వీటిలన్నిటిని మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని బటర్ ఒక హాఫ్ స్పూన్ అంత వేస్తున్నాను. జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక నల్ల యాలకలు 2, లవంగాలు 2, దాల్చిన చెక్క వేసుకొని మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం ఇందులో జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నామంటే కర్రీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. కారానికి సరిపడా కారం వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మసాలా వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అందులో వాటరు తీసి పెట్టుకున్నాను నేను. ఆ వాటర్ ఇందులోకి వేసుకొని ఆల్రెడీ నేను పొటాటోస్ని ఫీలప్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చివి ఉడికించలేదు. ఈ వాటర్ తోటి సరిపోద్ది అనమాట. బాగా ఉడికిపోతుంది. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయనవసరం లేదు. పొటాటోస్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే ఉడికిపోద్ది. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా రైస్ టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. అంతే, ఇప్పుడు ఉడికిపోయింది కదా. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచి అరోమాతో గుమగుమలాడిపోతుందండి. మనం వెల్లుల్లి, ఆనియన్ వేయలేదు కదా, సో అయినా సరే చాలా బాగుంది. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.